నిన్న హత్యకు గురైనటువంటి కీర్తన హత్య కేసులో తమకు న్యాయం జరగలేదు. ఇద్దరు ఈ హత్యలో ప్రమేయం ఉందని తాము చెప్పినా కూడా ఇప్పటివరకు ఒకరిని అరెస్ట్ చేశారు, మరో వ్యక్తిని వదిలేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు అంటూ కీర్తన బంధువులందరూ కూడా ఆందోళన చేస్తూ రోడ్డుపైన బైఠాయించిన పరిస్థితి కనిపిస్తుంది. కాజీపేట టౌన్లో మొత్తం వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. గత అరగంట నుంచి కూడా వీళ్ళందరూ ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే నిన్నటి నుంచి కూడా పోలీసులు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేశారు. ఇప్పటికే వెంకటేష్ అనే ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను తప్పిపోయే ప్రయత్నంలో మళ్ళీ అక్కడ ఫైరింగ్ కూడా అయింది. ఎట్టకేలకు పోలీసులు అయితే ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదు అంటున్నారు. అయ్యా, ఇంతమంది పోలీసులు ఉన్నారు, జనం ఉన్నారు, వీళ్ళందరి సమక్షంలో చెప్పండి, మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఇప్పటికీ ఒకటి కోరుకుంటున్నాను, రెండో వాడిని పట్టిమని చెప్తే వాడికి ఎక్కువ చేస్తానం అంటున్నారు, కానీ ఇప్పటికి పట్టిలే. వాడిని పట్టిమని అడుగుతా అంటే స్టేషన్ పోయి ఎస్పీ బెదిరిస్తున్నాడు డిఎస్పీ. కానీ మేము నా గ్యారెంటీ తావంటే ఇస్తా అంటున్నాడు. గ్యారెంటీ డిఎస్పీకి ఇచ్చినాడు కదా, జిల్లా ఎస్పీకి ఇచ్చినాడు కదా గ్యారెంటీ, మళ్ళీ నేను ఇవ్వాలనా చెప్తున్నాడు. సరే నీ మనస్ఫూర్తిగా న్యాయం చేస్తావా చెప్పు, నేను ధర్నా ఇప్పుడే సాధించాను చెప్తాను. సరే ఎత్తుకుంటున్నాడు. ఇప్పటికే న్యాయం చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు, ఆ మాట మీద మీకు నమ్మకం లేదా? నమ్మకం లేదు సార్. మా పిల్లని గొంతు కోసినంత వీడికి తెచ్చే కానీ నమ్మకమే, లేకుంటే మాకు నమ్మకం లేదు సార్. మేము నిన్న 1 గంట నుంచి పోరాటాన్ని మా మాట ఎవరు పట్టించుకోలేదు సార్. మేమే బాధపడుతున్నాం, కానీ ఈ పోలీసు వాళ్ళు మమ్మల్నే కట్టెలు తీసుకొని దొబ్బుతున్నారు, కొడుతున్నారు, మా పిల్లని కొట్టిండ్రు, అన్ని చేస్తున్నారు సార్. మాకు వీళ్ళే చేస్తున్నారు సార్. మాకు ఆ పిల్లని తీసుకొచ్చిండి, ఆ పిల్లని మేము మా ఇష్టమొచ్చి పని చేస్తాం. అంతవరకు మేము సాని సార్. ఇంతవరకు మేము పుట్టి చాట్లో నుంచి ఇంతవరకు మాకు ఇట్లాంటి ఘోరాలు జరగలేదు సార్ మా ఊళ్ళో. ఎప్పుడే ఇంత పార్టీలు జరిగినా, పెద్ద పెద్ద పార్టీలు జరిగినా కానీ మా ఊళ్ళో ఇట్లా జరగలేదు సార్. పెద్ద పోలీసు వాళ్ళు, పెద్ద పెద్ద డిఎస్లు ఎంతమంది వచ్చినా కానీ మా ఆడవాళ్ళ మీద కానీ మా పిల్లల మీద కానీ చేపెట్టి ఎరగరు సార్. మాటలు విని వాళ్ళ చేత డబ్బులు తిని మాకు ఇటు చేస్తున్నారు సార్. అంతే అంతే సార్. మీకు రాజకీయ నాయకులు ఎవరు మిమ్మల్ని పరామర్శించలేదు? రాజకీయ నాయకులు లేరు సార్. మేము ఎవరికి పోం సార్. రాజకీయ నాయకులు ఉంటే మాకు ఈ తిప్పలు లేదు సార్. మాకు ఏ రాజకీయ నాయకులు లేరు సార్. ఎట్లా మరి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అంతా చూస్తున్నాం, ఈ పోలీసులే మాకు సమాధానం చేయాలి సార్. ఆ పిల్లోడు ఏడ దాచిపెట్టిండ్రో ఆ పిల్లోని తీసుకొచ్చి మా ఆండాలు చేర్చుకుని మేము ఎవరింటికి వాళ్ళం పోతాం సార్. అంతే సార్. ఓని మా పిల్లని ఇద్దరిని ఒకపారే బూరుస్తాం, ఒక్క గుంతలోనే దిగి. అంతవరకు మేము లోటు ఇస్తాం సార్. మాకు న్యాయం చేయాలి సార్. మాకు న్యాయం చేయాలి. మీకు 2 చేతులు ఇచ్చి దండం పెడతాం సార్. మాకు న్యాయం చేయాలి సార్. సార్ ఒకవేళ బయట తిరిగితే చంపినా ఏమన్నా అనుకోవచ్చు సార్. 2 రూములు లోపల గడ వేసి కొంత కోసిండు సార్ నా బిడ్డను. వాడిని కాల్చినామంటాను, ఏమి కాల్చిండ్రు? లక్షణంగా ఉన్నాడు సార్ వాడు. ఎంతమంది మీ బిడ్డను చంపే ప్రయత్నం చేశారు? ఒకరా ఇద్దరా? వాళ్ళు ఎవరు? ఇద్దరు సార్. చెప్పింది సార్ ప్రవీణ్ వాళ్ళ తమ్ముడు వెంకటేష్ అని వాళ్ళిద్దరు చెప్పింది సార్. మళ్ళా మాటలు రాలేదు సార్ నా బిడ్డకు. మళ్ళా మాటలు రాలేదు సార్. ఎంతసేపు నరకం అనిపించిందో సార్ నా బిడ్డ. నా బిడ్డ గెడ పెట్టుకుంటూ సార్, బయట ఎవరు లోపలి పోలేకుండా.